డబ్బులు ఇస్తారు ఈరా. ఏంటి సాయి డబ్బులు ఇవ్వకుండా ఏంటి మీరు? సంబంధం లేదు, నువ్వు అడగద్దు. నువ్వు ఆగవయ్యా. ఆ సంబంధం లేదంటే మా తమ్ముడు డబ్బులు తీసుకుంటే డబ్బులు ఇవ్వకుండా ఏంటి మీరు? డబ్బులు ఇవ్వండి. డబ్బులు ఇవ్వకుండా ఏంటనుకుంటున్నారు? ఎవరంటాడు? మా తమ్ముడు. బయటకు వస్తావు ఒకసారి మాట్లాడు. బయటే ఉన్నదా? ఎట్లా అన్నా? తీసుకున్నా కదా డబ్బులు కొద్దిగా ఇవ్వచ్చు కదా. ఎట్లా 1 month అలా తీసుకున్నాను. ఇది కాదు అర్జెంట్. అర్జెంట్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, 1 month పట్టిద్దని చెప్పాను కదా, అలా చెప్పాక తీసుకున్నాను. కాదు 1 month అంటే నువ్వు తీసుకుని 2 months అయింది. అవును ఇచ్చాను కదా, సగం ఇచ్చాను కదా. సగం ఎంత ఇచ్చావు? 30 రోజుల్లో 5,000 ఇచ్చావు. అది సగమా? మనం మాట్లాడుకున్నాను కదా, 1 month అలా ఇస్తాను. 1 month కాదు, ఫస్ట్ అన్నావు. సరే ఫస్ట్ 1 month ఇస్తాను 5,000 ఇచ్చావు. 5,000 ఇచ్చి ఏం చేసావు? మళ్ళీ ఇంకో 1 month అన్నావు. ఆ మంత్ అప్పుడు 5,000 కూడా ఇవ్వలేదు. ఇస్తా, నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. నవ్వాల్సావా? సీరియస్? నవ్వడం కాదు బ్రో, నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఏమో ఉన్నారు, వాళ్ళ దగ్గర నేను చాలా మంది కట్టాల్సావా? నువ్వు అలా అంటే తెలుసు వెళ్ళాల్సావా? నేను ఇప్పుడు కట్టాలి. మా ఇంటికి వచ్చాడు వాడు. నాకు ఇప్పుడు నువ్వు రాలా? అది నువ్వు బయటికి ఇచ్చేదానికి ఎంత వస్తుంది తెలుసా వడ్డీలు? నేను ఇచ్చాను అన్నాను కదా, నేను ఇచ్చా. నాకు ఇవ్వాల్సినప్పుడు నాకు ఉంది కదా. నువ్వు అలా ఆల్రెడీ మొన్నే చెప్పాను కదా నీకు 1 month ఇస్తాను. 1 month కాదు, 3 months బ్యాక్ తీసుకున్నావు 30,000. 1 month ఆగిస్తా అన్నావు, 5,000 ఇచ్చావు. మళ్ళీ 1 month అన్నావు, అప్పుడు ఇవ్వాలా. 2 months అయింది. మళ్ళీ 1 month అన్నావు. మనం చెప్పలేదా? 1 month అన్నావు, 2 months అయిపోయింది. ఇప్పుడు 1 month అని 2 months అయింది. ఇప్పుడు ఇంటికి వచ్చి ఇమ్మంటే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి సేమ్ ఇలాగే వచ్చేది. అందుకే వచ్చాను నేను. సరే అలాగే చెప్తా, నీతో చెప్తే ఏంటివా? తీసుకున్నా ఇంకే తీసుకున్నా ఇస్తా. ఎందుకంటే అక్కడికి అనగా రాసేవా అర్జెంట్. ఇప్పుడు నువ్వు అర్జెంట్ అని రాగానే నేను తీసుకోవడానికి అది ఉండాలిగా. చెప్పు. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చారు, అడిగారు అన్నావు, ఇచ్చేది వాళ్ళకి అడగగానే. నా దగ్గర ఉంటే ఇచ్చేసేవా? సేమ్ నా పొజిషన్ అంతే. ఇచ్చా కదా నా దగ్గర లేకేగా నేను ఇవ్వలేండి. ఫైనల్ ఏమంటావు? ఇస్తా. ఇప్పుడైతే నువ్వు సడన్గా వచ్చి డబ్బులు ఇవ్వమని ఇంటి దగ్గరికి వచ్చి అరిచేస్తుండే చెప్పు. లేవు నా దగ్గర ఇప్పుడైతే లేవు. కనీసం కాల్ అన్నా చేయాలిగా. కాల్ కూడా చేయకుండా సడన్గా వెంటనే ఇంటి దగ్గరికి వచ్చేసి కాల్ చేసి డబ్బులు కావాలండి అలా తీసుకున్నాడు. అనట్లేదంటే నేనేం చేయను. చెప్పుకో నువ్వు కూడా. ఇప్పుడు నేను నీకు చెప్పట్లేదా? నువ్వు సడన్గా ఇంటి దగ్గరికి వచ్చి డబ్బులు అంటే సరే ఆడితో మాట్లాడు. నేను మా వాడు పిలుస్తాను. నేను ఇవ్వాలి కదా, ఆయన పిలుస్తాను. ఇప్పుడేంటి నేను అతను చెప్పుకోవాలా? ఆయనకి చెప్పు. నాకు చెప్పాడు, ఆయన చెప్పు. రమ్మని చెప్పు. ఫోన్ చేస్తాను. హలో ప్రసాద్, నేను సాయిని. ఒకసారి డ్రావా. సరే. హలో, ఇదే పక్షనా? హలో సాయి, ఎక్కడ? ఓకే, ఇక్కడే ఉన్నారు అక్కడ. సాయి, ఏం సాయి ఎన్నాళ్ళు అవుతుంది? నీకు అమౌంట్ ఇచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? ఇవ్వాలి ప్రసాద్. అది కాదబ్బా, 30,000 ఇవ్వాలి. ఇమ్మంటేనేమో ఇప్పుడు అంటే ఎలా వస్తాయి అది అంటున్నాడు ప్రసాద్. ఎవరు ఇతను? మా ఫ్రెండ్ శివ. కావాలరా ఇలా అర్జెంట్ రా అన్నాడు. 3 months బ్యాక్ అన్నాడు. 3 months బ్యాక్ అంటే 1 month ఇస్తా అని 5,000 ఇచ్చాడు.
5,000 ఇచ్చాడు. 5,000 ఇచ్చాడు. తర్వాత 1 మంత్ అన్నాడు 25,000 ఇవ్వాలి కదా మరి. మళ్ళీ 1 మంత్ దాకా ఇస్తా అన్నాడు. ఇవ్వలా. తర్వాత ఇంకో మంత్ అన్నాడు. ఇప్పుడు వచ్చాడైతే 1 మంత్ అన్నా కదా అంటున్నాడు. 2 months అయిపోయింది. హాయ్ బ్రదర్, నమస్తే. అదే ప్రసాద్, నేను ఇతనికి ఇచ్చా 35,000. 10 daysలో ఇస్తా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడంటే నాకు వాళ్ళు ఇవ్వాలి వీళ్ళు ఇవ్వాలి అని చెప్తున్నాడు. మీ మధ్య ఏమవుతుందో నాకు తెలియదు. నాకైతే ఇప్పుడు అమౌంట్ అయితే అర్జెంట్. టేకుల మీద కూర్చున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నాకు అమౌంట్ తీసుకుందే వెళ్ళను. ఖచ్చితంగా అమౌంట్ కావాలి. సో మీరు ఆయనకి అమౌంట్ ఇస్తారా, లేకపోతే ఆ అమౌంట్ ఏదో నాకు ఇస్తే? లేవంటే ఎలా కుదిరింది బ్రో? ఇప్పుడు అంటే నా సమస్య నేను చెప్తానండి. ఫస్ట్ ఇప్పుడు నేను అతని ఇంటికి అలాగే లేవు, అతను మా ఇంటికి అలాగే వచ్చాడు. కనీసం అతని దగ్గర ఫోన్ చేశానుగా. 4 సార్లు ఫోన్ చేస్తాను. 4 సార్లు ఫోన్ చేస్తే ఎత్తలా. ఇంకా ఎత్తపోయేసరికి 3వసారి ఫోన్ చేస్తే అప్పుడు ఎత్తాడు. నువ్వు అలా చేసినప్పుడు నువ్వు అలాగే చేసొచ్చు. డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి ఫోన్ చేశాడు. ఇప్పుడు డబ్బులు ఇవ్వమంటే నేను అలా ఇస్తా. అలా ఓకే, అతను మిస్టేక్ ఉందిలే కుర్రోడు, ఓకే వదిలేసే. అదే ఇప్పుడు అప్పు తీసుకున్నాక అది ఎంతైతే తీసుకుంటావో అది కట్టే బాధ్యత కూడా ఉండాలి. సరే అడుగు, నేను 1 month తర్వాత ఇస్తాను అన్నాను. లేదు నువ్వే అడుగు. ఏమైనా సార్ 1 month తర్వాత ఇస్తాను. ఫస్ట్ 1 month అన్నాడు, తర్వాత ఇంకో మంత్ అన్నాడు. మినిమం ఒక 5,000 ఫస్ట్లో 5,000 ఇచ్చారు. ఇప్పుడు ఆ 5,000 ఫస్ట్ ఈఎంఐ కట్టావు కదా, మరి సెకండ్ ఈఎంఐ కూడా కట్టాలి కదా. నేను కట్టాను. 2,000 ఎంతో కొంత ఇవ్వాలి. అది కూడా నీ దగ్గర నీ ఇప్పుడు సరే 35,000 ఇవ్వట్లేదు కదా, పోనీ సగంలో సగం అన్న ఇప్పుడు ఇమ్మని నేను ఎక్కడి నుంచి చెప్తాను? అలా కాదబ్బా. ఇప్పుడు ప్లానింగ్ అనేది వేసుకుంటాం కదా మనం. చెప్తే నేను అడుగు, నువ్వు ఎలా చేసావా అతనికి, అలాగే నాకు ముందే 2 days కనీసం 1 day ముందు చేసిన నేను డబ్బులు అరేంజ్ చేసేవాడిని. నాకు ఇప్పుడుకి ఇక్కడ మా ఇల్లు ఇది. అవును, నీ దగ్గర ఉండవయ్యా అమౌంట్ తీసేపోయి మీ పేరెంట్స్నో మీ బాబాయ్నో ఎవరినో మీ ఫ్రెండ్ సర్కిల్ అనేది తీసుకోవయ్యా. ఇప్పుడు ఎవరు లేరు. లేవంటే ఎలా కుదిరిద్ది? ఆయనకి ఎంత ఇబ్బందో నాకు అంత ఇబ్బందే కదా. ఇప్పుడు అమౌంట్ మీదే కదా ఆధారపడింది. నీకే ఇబ్బంది, నాకు ఇబ్బంది కదా. నీకు ఇబ్బంది అంటే తీసుకున్నాడు, నీ దగ్గర అమౌంట్ ఉంది కదా. లేదు, ఏం లేదు. అవసరానికి తీసుకుంటుంది. అవునా, నీ అవసరం. అవసరానికి నేను తీసుకున్నాను. ఏం మాట్లాడేది ఏంటి బ్రదర్? నేను అతనికి కట్టానయ్యా, నేను అతనికి అమౌంట్ కట్టినా. ఏమని అతను అడిగాయి కాబట్టి నీదా చూపిమంటున్నాడు ఆయన. నువ్వు అతను అడుగుతున్నావు, నా మీద రేజ్ నీ మీద రేజ్ అవటం కాదు గురు. నేను ఆయనకి ఇస్తేనే కదా. ఆయన ఏమంటున్నాడు, నాకేం సంబంధం లేదు, నాకు నువ్వు ఇవ్వాలంటున్నాడు కదా. అందువల్లే కదా నేను నిన్ను అడుగుతా. అడుగు, ఆయన అడిగితే కదా నేను చూపిస్తున్నాడు నాకు. చెప్పాల్సిన అతను చెప్పుకోవాల్సిన కాదబ్బా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, నాకు ఇప్పుడు నా దగ్గర ఇతను ఇవ్వాలని చెప్పి నా సరే నీ పేరు చూపిస్తున్నాడు కదా. నాకు ఇవ్వాల్సిన పని లేదు, అతనికి ఇవ్వాలి. అతను ఇస్తేనే కదా నాకు ఇచ్చేది ఆయన. సరే 2 days ఉంది మనుషులు కొట్టించేది ఏంటబ్బా? కాదు, అలా మాట్లాడతావు నువ్వు. మనుషులు కొట్టించేది ఏంట? 5 years అంటే నువ్వు ఇతనికి నిజంగా డబ్బులు ఇవ్వాల్సివా? నాకు అనిపించట్లేదు. కాదు, నీకు నోట్ చూపించాలండి. కాదు, నీకు నోట్ చూపించాలండి. నోట్ చూపిస్తే నవ్వుతాం ఏంటి? సరే ఇక మన పక్కన ఉండడం కాదు. ఓకే, 100 రూపాయల స్టాంప్ మీద అతను వేసాడు నోటు కదా. నేను అది కూడా చేయలేదు అసలు. నేను డబ్బులు అదేంటి శివా? నువ్వు మనిషి ఇంటి మీద ఇగో శివా, ఇగో నువ్వు ఏమో అనుకుంటున్నావు. ఏమయ్యా, నీతోనే మాట్లాడేది. నేను మాట్లాడాల్సిన అవసరం లేదు బ్రదర్. ఎందుకు మాట్లాడవయ్యా? ఎందుకు మాట్లాడావు? నువ్వు ఇచ్చావా డబ్బులు? అతను కాదయ్యా, నాకే డబ్బులు ఇచ్చాడు. అతను అడుగు. నేను అతనికి నీకు అమౌంట్ ఇచ్చాను. నేను అతనికి ఇచ్చాను, అతను నీకు ఇచ్చాడు కదా. అతను ఇచ్చినా నేను ఇచ్చిన ఒకటే. నాకు అమౌంట్ ఇవ్వాలి. నాకు చెప్పలేదు అతను డబ్బులు. మరి ఎప్పుడేంటి అబద్ధం ఆడతావు నువ్వు? నీకు ఇవ్వాల్సిన పని లేదంటావు ఏంటి? మరి నోట్ నేను రాయిలా, నువ్వు రాసినని చూపిస్తున్నావు. నా దగ్గర ప్రూఫ్ ఉంది. మరి నాకైతే సరే, మీరిద్దరు అమౌంట్ ఇచ్చినప్పుడు ఆయన సీసీ కెమెరాలో ఉంది, అది తీసిమంటావా? 10 days కాల్ డేటా ఉండి చూపించమంటావా? చూపించిందా? కాల్ డేటా కాల్ డేటా దాంట్లో మీరిద్దరు మాట్లాడుకున్న డేటా ఉంటుంది కదా. డేటా యాషాలు వేస్తున్నావే నువ్వు. తెలిసింది ఎవరైతున్నావు నువ్వు. నీకు ఇవ్వాల్సిన 20,000 కోసం నువ్వు మనుషులు తీసుకుంటున్నావు కదా. మనుషులు తీసుకురావడం ఏంటయ్యా? మనుషులు తీసుకురావడం ఏంటి? సరే ఇదే కదా నమ్మకం. నువ్వు మరి అతనితో మాట్లాడతావేంటి? నేను మధ్యలో వస్తే అతను అమౌంట్ నాకు ఇస్తేనే కదా నేను సాల్వ్ అయ్యేది. నేను అతని బ్రదర్ని. నేను నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు ఇగో చిన్నపిల్లని చూసి మోసం చేద్దాం అనుకున్నావు.
చిన్నపిల్లని చూసి మోసం చేద్దాం అనుకున్నాను. నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏగి అనమాకు నువ్వు. మరి నువ్వెందుకు మాట్లాడుతున్నా? అతను అమౌంట్ ఇవ్వాలి కదా, అతను అమౌంట్ నాకు ఇస్తేనే కదా నా ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. అతను అడుగు. లేదు అతను అడిగేది ఏంటి? అతను అడుగుతానయా, అతను ఇవ్వట్లేదా కదా, నిన్ను అడుగుతుంది. నన్ను ఎందుకు అడుగుతావు? నీకు అమౌంట్ ఇచ్చాడు కదా అతను. అతను నన్ను అడగమను. అతను అడిగితే కదా నువ్వు సమాధానం చెప్పట్లేదు కదా. నేను తర్వాత ఇస్తానని చెప్పి అడుగు. తర్వాత అంటే ఎప్పుడు ఇస్తావు? నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను. ఎప్పుడు ఇస్తావు? కరెక్ట్గా చెప్పు, ఎప్పుడు ఇస్తావు? 1 month పడుతుంది. 1 month అయితే కుదరదు. నువ్వు ఇప్పుడు అమౌంట్ ఇస్తాను, మేము తీసుకెళ్తాం. లేదా సరే మేము ఇంట్లోకి వెళ్ళమా, మీ మమ్మీ మీ పేరెంట్స్ చెప్పమా. వాళ్ళు తీసుకున్నారు డబ్బులు. వాళ్ళు తీసుకునేది కాదు, నువ్వు తీసుకున్నావు, నువ్వు ఇవ్వట్లేదు కదా. మేము మీ పేరెంట్స్ నువ్వెందుకు? మీ పేరెంట్స్ అంటే డబ్బులు తీసుకుంటాం. ఇతను అడుగు, నువ్వు ఇతను అడుగు. ఇతను అడిగిన కాల్తో చూపిస్తావు, చేయలేట్లేదా? నా ఫ్రెండ్. ఫ్రెండ్ చుట్టమా తర్వాత చూసుకోండి, ముందు అమౌంట్కి. అయినా నీకేమున్నాయి? నీకెందుకు ఇస్తాను? ఇది నీకు ఇవ్వాల్సిన నేను అతనికి ఇచ్చాను, అతను నాకు ఇవ్వాలి. అతను అడుగు. ఏమైనా అడుగు, అమౌంట్ అడుగు. ఏంట్రా ఇది? ఇప్పుడు అమౌంట్ అడుగు. తీసుకుని నేను నీ దగ్గర కాల్సివా డబ్బులు నేను నీ దగ్గర తీసుకున్నా, అతని దగ్గర తీసుకున్నానా? నేను చెప్పు నా దగ్గరే తీసుకున్నాను. నువ్వు నాకు పలానా బ్రదర్ ఉన్నాడు, మా బ్రదర్ దగ్గర తీసుకున్నాను నాకేమన్నా చెప్పావా? ఆ రోజు నువ్వు అవసరమైతే నా దగ్గర లేవంటేనే తన దగ్గర తీసుకున్నాను నేను నీకు ఇస్తాను చెప్పాను తర్వాత. ఇప్పుడు నువ్వు మనిషిని ఇంటికి ఎందుకు వేసుకొచ్చా? ఆయన మా ఇంటికి వచ్చేసావా? అవును, వచ్చాడు. సరే చూడు చూడు గురు, డబ్బులు ఉంటే ఇవ్వు, లేదంటే అర్జున్గా 30,000 ఎవరా అంటే నేను నాకు ఇంకో 5,000 తీసుకుని 35 అడిగా ఆయన్ని. 35 అడిగితే దాంట్లో 30 నీకు ఇచ్చా. నేను నీకు ఇస్తా. నువ్వు ఆపిన 3 months నుంచి ఆయన దగ్గర ఆపుతానే ఉన్నా, ఆయన దగ్గర. ఇప్పుడు నేను నీకు ఇస్తా అన్నాడు, ఈ 3 నెలలు ఆగాడు. నన్ను అడగాల్సిన అవసరం ఏమన్నా? అతను నువ్వు ఇవ్వట్లేదు. సరే ఎవర్రా ఇవ్వట్లేదు అంటే ఇంక నీ దగ్గర తీసుకొచ్చా. అంటే ఇప్పుడు నీ తరపున మాట్లాడుతున్నాను. నా తరపున కాసేవా, డబ్బులు కాసేవా? అవును, నువ్వు ఇచ్చుకో, నేను నీకు ఇస్తా అన్నా. నువ్వు చెప్పుకో, సమాధానం నువ్వు చెప్పుకోలేవు. నువ్వు చెప్పుకోలేక మా ఇంటికి తీసుకొచ్చా. శివ, నీ పేరు శివానా? ఏది కాదు, డబ్బులు కావాలి. ఇప్పుడు సాయి, నాకు డబ్బులు కావాలి, తీసుకురా. నేను ఇప్పుడైతే ఇవ్వలేను. డబ్బులు తీసుకోవా? డబ్బులు తీసుకుంటావా? లేకపోతే నేను ఇంట్లో పేరెంట్స్కి చెప్పినా, పేరెంట్స్ చెప్పి డబ్బులు తీసుకురాని వెళ్ళి, లేదంటే బండి తీసుకుపోనా? చెప్పు. అది నువ్వు చెప్పుకో అతనికి. నేను నీకు చెప్తున్నానుగా, నేను ఎలా నీకు కన్విన్సింగ్గా చెప్తున్నాను, నువ్వు అతనికి అలాగే చెప్పుకో. నువ్వు మాటదారువయ్యా, నువ్వు మాటకారే కాబట్టి చెప్తావు. అతను ఎలా చెప్తాడు? చెప్పు. నేనైతే నువ్వు సడన్ గా ఇంటి దగ్గరికి వచ్చి ఒకరోజు ముందు చెప్పుకున్నా సరే నేను ఎలాగో అరేంజ్ చేసాను. నువ్వు ఇప్పుడు ఇంటి దగ్గరికి వచ్చి ఇప్పుడు ఏమన్నా ఇస్తానుగా 1 day ముందు అడిగితే వేసుకురాకుండా ఉంటే అసలు ఆయన వేసుకురావాల్సిన అవసరం. ఎక్కువ చేస్తున్నావు. సరే సర్లే, ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఏంటయ్యా ఏంటి ఏంటి ఎందుకు సంబంధం లేదు? ఆడు నా తమ్ముడు, డబ్బులు ఇవ్వాలి. నువ్వు అడుగు. ఆడు ఇవ్వనంటావు కదా నువ్వు. నేను ఇస్తాను చెప్తున్నా. ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు ఇస్తాను? ఎప్పుడు ఇస్తావు నువ్వు? ఎప్పుడు ఇస్తాను? 1 month అయిపోయింది. ఇంకో 1 month లో ఇస్తా. 1 month లోపే ఇస్తా. ఇంకో 1 month? ఈ మంత్ లోపే ఇస్తా. నువ్వు డబ్బులు ఎప్పుడు ఇస్తావు చెప్పు ముందు. చెప్పానుగా ఎప్పుడు ఇస్తావు? నీకు ఇవ్వను, నీకెందుకు ఇస్తా? ఆడికి ఇవ్వనంటావు. ఆడికి ఇస్తేనే కదా నా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి. నీకు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నీకైతే ఇవ్వను రా. అది కాదు, నీకైతే ఇవ్వను రేఖ. అసలు నీకు డబ్బులు అనేది 1 రూపాయి కూడా ఇవ్వను. అది చెప్పేదంటారా? అరే వద్దు. చైతి అని చెప్పి సాని తోసేస్తావు ఏంట్రా? డబ్బులు ఇవ్వకుండా నువ్వు. నీకు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఆడికి చెప్తాను. ఆడి చెప్పేది ఏంటి? ఆడికి అయితే మాట సమాధానం చెప్పట్లేదు కదా నువ్వు. డబ్బులు ఇవ్వరా ముందు? డబ్బులు ఇవ్వకుండా ఏంటి ఆశ వేస్తావేంటి? ఏమైంది రా అంటావేంటి? నువ్వు డబ్బులు ఇవ్వకుండా సమాధానం చెప్తా మాట్లాడుకోవేంట్రా నువ్వు? డబ్బులు ఇవ్వకుండా నా డబ్బులు కావాలరా. ఏదే కాదు, డబ్బులు నువ్వు ఇచ్చావా? నీకు ఇవ్వకపోయినా నా డబ్బులు కావాలి. మా వాడు ఇచ్చే డబ్బులు నేను ఆడికి ఇచ్చేదేంటి? డబ్బులు నేను ఆడికి డబ్బులు ఇవ్వాలన్నా. ఆడికి చెప్పా 4 రోజుల తర్వాత ఇస్తాను. నీకే సంబంధం? ఎవరు ఎవరు ఎవరైనా నీకే సంబంధం? నువ్వు ఆగు కొద్దిగా. ఆగటం అంటే విషయం చెప్పండి. డబ్బులు ఇచ్చావా? డబ్బులు క్యాష్ ఇచ్చా అతనికి. ఎవరికి ఇచ్చా? ఇతనికి ఇచ్చా. ఎవరికి ఇచ్చా? నువ్వు నేను ఇతనికి ఇచ్చా. నువ్వు అతను అడుగు. చెప్తా నాకు. నేను మా తమ్ముడికి ఇచ్చా, మా తమ్ముడు వీడికి ఇచ్చాడు. నేను అతను అడిగా, మా వాడి తమ్ముడికి డబ్బులు ఇవ్వట్లా. నేను వచ్చా. 3 నెలలు ఇచ్చి 3 నెలలు అవుతుంది డబ్బులు ఇచ్చి. 3 నెలలు అవుతుంది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టాడు, సెకండ్ ఇన్స్టాల్మెంట్ కట్టలా. ఏం చేయాలి?
ఏటీఎం కాదు గొడవ ఏంటి అసలు డబ్బులు ఇవ్వాలయ్యా. ఎవరికి ఇచ్చావు నువ్వు నేను ఇతనికి ఇచ్చాను. సంబంధం ఏంటి నువ్వు నేను అదే నువ్వు ఎందుకు అడగాలి నువ్వు అతను డబ్బులు ఇవ్వాలయ్యా. నువ్వు ఎవరికి ఇచ్చావు అతనికి ఎవరితో సమాధానం? అతను సమాధానం అడగాలి. డబ్బులు ఇస్తారు ఇవరా? ఏంటిది? డబ్బులు ఇస్తారు ఇవరా? ఆ? అసలు నీకు సంబంధం లేదు. ఎందుకు ఎవరు డబ్బులు? ఎందుకు ఎవరు డబ్బులు? ఎందుకు ఎవరు డబ్బులు? ఎందుకు ఎవరు డబ్బులు? నీకు అసలు ఎందుకు ఎందుకు ఎవరు ఇవ్వాలి? డబ్బులు? ఇచ్చిన వాళ్ళని అడగాలి నువ్వు. ఇచ్చిన వాళ్ళు కాదు, నేను వీళ్ళని అడుగుతా డబ్బులు. వీళ్ళని అడుగుతా. అసలు ఎందుకు ఇవ్వాలి? మేము ఇవ్వాల్సిన రూల్ ఏంటి నీకు? నీ దగ్గర తీసుకున్నావా? నీ దగ్గర నేను డబ్బులు తీసుకోవాలి. నేను డబ్బులు తీసుకున్నారు. ఇచ్చిన వాళ్ళ ఎందుకు మా ఇవ్వాలయ్యా? సంబంధం లేదు. నాకు డబ్బులు ఇవ్వాలి. మా సంబంధం నేను డబ్బులు లేదు. తీసుకున్నా సార్, డబ్బులు తీసుకున్నా సార్. మా వాళ్ళు హామీలు చేయొద్దన్నా. గొడవలు అయిపోతాయి. ఏమైంది? ఏం చేస్తారు మా గొడవలు? వాళ్ళ మీద హామీ చేసి గొడవలు ఏం చేస్తారు అయిపోతాయి. గొడవలు? నువ్వు ఎవరికి ఇచ్చావు వాళ్ళు అడుగు. డబ్బులు ఇస్తారు ఎవరు ముందు? ఇవ్వం. ఎందుకు ఎవరు? ఏంటిది? మేము ఇచ్చినా మేము ఇస్తాం. నీకు చెప్పాల్సిన సంజయ్ మాకు లేదు. మాకు డబ్బులు కావాలయ్యా. నీకు కావాలంటే డబ్బులు ఇస్తావా లేదా? ఇచ్చిన బయట వాడు. తీసుకెళ్ళా నీకైతే డబ్బులు ఆ? నీకైతే ఇవ్వను. ఎందుకేవో ఎందుకేవో ఎవడు అసలు నీకు ఇవ్వడానికి? ఎందుకేవో నువ్వు డబ్బులు అసలు నీకు నేను ఎందుకు ఇవ్వాలి? నేను మా వాడికి ఇచ్చే డబ్బులు. నువ్వు వాడిని అడగవా? మా వాడిని అడగాలి పని ఏంటి నువ్వు? నువ్వు ఆడిని అడుగు, అసలు నాయకు చూడమా కానీ అడుగు. ఏ సాయి ఇచ్చావు డబ్బులు అడుగు. కాదురా శివ. వాడు కాదు కానీ ఏది కాదు శివ? ఇప్పుడు కొట్టేస్తే మనకి తీసుకొచ్చేయండి నన్ను. మా అన్నయ్య నీలాగానే నేను మా అన్నయ్య నీలాగా అన్నా. బయట వేసుకురాలా. బయట అడగాలరా? ఏ, ఎక్కడ ఉన్నారా? నువ్వు బయట వేసుకురాలా. ఎక్కడ ఉన్నారా మా నువ్వు? వాడు ఎక్కడ ఉన్నారా? ఎక్కువ చేస్తాను కదా రారా. బాగా ఎక్కువ చేస్తాను కదా రారా. ఇక్కడికి వచ్చి మన బ్యాచ్ చేసి 4 బళ్ళు వేసి 4 కర్రలు తీసుకురండి. రారా తొందరగా రారా. గారు వచ్చారు ఇక్కడ. కేసు ఇక్కడ ఎమర్జెన్సీ తొందరండి. ఓకే ఏంట్రా శివ? చెప్పరా, ఏంటి డబ్బులు? కొట్టుకుంటే కాదురా వచ్చింది. నీకైతే ఉండవు. ఇందాక వచ్చిన తర్వాత నీకు 1 రూపాయి కూడా ఉండదు. తమ్ముడు ఫ్రెండ్స్ విన్నాక రోడ్డు మీద పడకూడదు. ఇంట్లో కాదు డిస్కస్ చేసుకోవాలి. రోడ్డు మీద ఉండి ఎవరు పరుగు తీస్తారు మీరు? మర్యాదగా ఉంటే మర్యాదగా ఉండే సీను. రోడ్డు మీద ఉండి మీరు ఎవరు పరుగు తీస్తారు అసలు? ఫ్రెండ్ సర్కిలే ఫోన్లోనే ఇళ్ళకి వచ్చి మాట్లాడొచ్చుగా మీరు. నా ఫ్రెండ్ అన్నా. అవునయా ఫ్రెండే కాదట్లా తమ్ముడు. నీకు ఎన్నోసార్లు చెప్పాను నేను సావాసం వద్దని. నీ డబ్బులు కూడా నన్ను అడగొచ్చుగా. మనోడనే తీసుకున్నా. ఆయన ఈడు ఎలాంటి బయట వాళ్ళని రోడ్డు మీద పెట్టావు. ఎవరికి తెలుసు? ఇప్పుడు ఎవరిని అంటారా? నువ్వు డబ్బులు ఇస్తావు ఇవా? ఇప్పుడు ఏమన్నా నీకే 2 నెలల దాకా ఏమో అసలు నీ సంబంధం లేదు. నీకు చెప్పాల్సిన పని లేదు. దీంట్లో ఈ సంబంధం లేదు. ఏది? ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదు? ఎందుకు లేదు? నువ్వు డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వాలి కదా. నీకు ఇవ్వాలా? నీకు ఇవ్వాలా? నేను మా తమ్ముడికి ఇవ్వాలి డబ్బులు. నీ తమ్ముడు అడుగు నువ్వు. వాడితో మాడుకో. అసలు నువ్వు మాకు ఇవ్వాలా? డబ్బులు ఇస్తారు ఇరా. నీకైతే అసలు ఏంటి సాయి డబ్బులు ఇవ్వకుండా ఏంటి అసలు మీరు? నీకు సంబంధం లేదు. నువ్వు అడగొద్దు. నువ్వు ఆగవయ్యా. నీకు ఇవ్వాలా? ఏ, ఆ? నీకు ఇవ్వాలా? నీ సంబంధం లేదు. నువ్వు నాకు అడగొద్దు. సంబంధం లేదంటే మా తమ్ముడు డబ్బులు తీసుకుంటే ఎందుకు అడగాలి? ఆ? డబ్బులు ఇవ్వండి ఏంటి మీరు? డబ్బులు ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి? అరే శివ ఏంట్రా? డబ్బులు ఇవ్వండి ఏంటనుకుంటారు? డబ్బులు ఇవ్వండి ఏంటనుకుంటారు? అసలు నువ్వు ఎవరు? ఎవడంటాడు? మా తమ్ముడాడు. అరే తమ్ముడు అన్న ప్రాంక్ అన్న ప్రాంక్ అన్న. అరే తమ్ముడు ప్రాంక్ ఆడు. అని చెప్పరా? ఏదంటే మాట్లాడు. మా తమ్ముడాడు. ప్రాంక్ అన్న. కెమెరా ఇవ్వరా? కెమెరా. ఏయ్ ప్రాంక్ అన్న. ప్రాంక్ అన్న. మాట్లాడి సెటిల్మెంట్ చేసుకోవాలి. ప్రాంక్ అన్న. ఇది జస్ట్ ప్రాంక్ అంతే అన్న. ప్రాంక్ అన్న. ప్రాంక్ అన్న. ఏంట్రా ఇది? అది కెమెరా ఉంది కదా. దరనకాలం చూడు. మరి ముందు చెప్పాలి కదా. అది కాదన్న. జస్ట్ మా వాడే ప్రాంక్ చేద్దామంటే ఇంకా నిన్ను ఫోన్ చేశాయి అన్నారు వచ్చేసి ఇంకా నన్ను వదిలిపెట్టుకుని టైం వేస్ట్ ఒళ్ళు అన్నాడు జనాలు అన్నాడు కర్రలు అన్నాడు అన్నా ఇంకా భయం వేసింది అన్న నాకు. ఆపరేట్ చేసేది ఎవడో సందీపా? సందీప్ గడు అన్నాడే. ఒరేయ్ ఇదంతా ఫ్రాంక్ అనలే కానీ అన్న నువ్వు కూడా చెప్పాను అన్న. హలో కట్లు జోక్ జరిగింది రామాకండి. మీ టైం వేస్ట్ ఎందుకు పని అన్నట్టు చేసుకోండి. ఇదంతా ఫ్రాంక్లే. అరే సందీప్ నిన్ను కొట్టాలి రా ఫస్ట్. సారీ అన్న సారీ. వచ్చేసరికి ఎమోషన్ అయ్యాను. సారీ ఇన్ని పట్టుకుంది అనాలి. ఓకే స్టార్ట్.